31వ రోజు మండుటెండల్లో దువ్వాడ రైల్వే స్టేషన్లో సాధారణ బోగీల ప్రయాణికులకు ఉచిత త్రాగునీటి పంపిణీ. ఈ రోజు బుధవారం మండుటెండల మధ్య దువ్వాడ రైల్వే స్టేషన్లో మానవ సేవే మాధవ సేవ అనే మహోన్నత స్ఫూర్తితో వాలంటీర్లు వరుసగా 31వ రోజు కూడా సాధారణ బోగీలలో ప్రయాణిస్తున్న సుమారు 300 మంది ప్రయాణికులకు ఉచితంగా త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేశారు. షాలిమార్, వాస్కో డగామా అమరావతి మరియు విశాఖపట్నం, గుంతకల్ తిరుమల ఎక్స్ప్రెస్ రైళ్లకి ఆగిన సమయంలో సుమారు 300 మందికి సాధారణ బోగీ ప్రయాణికులకు లీటర్ త్రాగునీటి బాటిళ్లను దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందజేశారు. 31 రోజుల నుండి నిరంతరంగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమంలో దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్, శ్రీ సత్యసాయి సమితి ఉక్కునగరం, మానవ వికాస వేదిక, మానవత, స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్, లయన్స్ క్లబ్, స్పందన చేయూత ఫౌండేషన్, వాయిస్ ఆఫ్ గాజువాక, అగనంపూడి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సంస్థలు కలిసి ఇప్పటివరకు మొత్తం 692 త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేశాయి. ఈ రోజు సేవా కార్యక్రమానికి చిరంజీవి వేణిక, శివాని ఆర్థిక సహాయం అందించగా అప్పారావు, గోవిందరాజు, గంగాధర్, భాస్కర్, కోటేశ్వరరావు, మానవేంద్రనాథ్, కామేశ్వరరావు, విజయకుమార్, ఈశ్వర్ తదితరులు పంపిణీ చేయడం జరిగింది. ఆర్థిక సహాయం చేసిన వారికి దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.